మల్లన్న ఆలయంలో వీఐపీ పాసుల కొత్త దందా. ఒక్కో భక్తుడి నుండి 1000 రూపాయల నుండి 2000 వరకు వసూలు. ఆలయ సిబ్బందా లేక ఇంకా ఎవరైనా దర్యాప్తు కొనసాగుతుందంటున్న ఆలయ ఈవో బాలాజీ. శ్రీ మల్లికార్జున స్వామి బ్రహ్మోత్సవాల్లో భాగంగా 4వ ఆదివారం సందర్భంగా భక్తులు అధిక సంఖ్యలో పాల్గొనడంతో త్వరగా దర్శనం కావాలని భక్తులు 500 రూపాయల క్యూ లైన్ ద్వారా వెళ్లడానికి మొగ్గు చూపుతారు. అదే సమయంలో భక్తులను ఆసరాగా చేసుకుని కొంతమంది ఆలయంలో పనిచేస్తున్న వాలంటీర్లు ఆదివారం రోజున వీఐపీ పాసులను భక్తులకు అమ్ముతున్నారన్న సమాచారంతో క్యూ లైన్లో తనిఖీలు చేయగా ఆలయ పునరుద్ధరణ కమిటీ చైర్మన్ లక్ష్మారెడ్డి, పాలక మండలి సభ్యులకు భక్తుల నుండి కొన్ని పాసులు బయటపడ్డాయి. అయితే ఆలయ అధికారుల వద్ద నుండి వీఐపీ పాసులు తీసుకువెళ్లి వాలంటీర్గా పనిచేస్తున్న వారికి ఇవ్వడంతో వాలంటీర్లు విక్రయించారు. ఒకరు వీఐపీ పాసులపై 5గురు వెళ్లి 2500 వసూలు చేస్తున్నారు. ఇదే ఒక 500 వీఐపీ పాస్ కావాలంటే వారి దగ్గర నుండి 1000 రూపాయల నుండి 1500 వరకు వసూలు చేస్తారు. అలాంటి వీఐపీ పాసులను 1000 రూపాయలకు 1500 రూపాయలకు విక్రయించినట్లు భక్తుల నుండి వసూలు చేసినట్లు తెలుసుకున్న ఆలయ పునరుద్ధరణ కమిటీ చైర్మన్ లక్ష్మారెడ్డి, పాలక మండలి సభ్యులు భక్తులను అడిగి పూర్తి సమాచారంతో వాలంటీర్లను పట్టుకున్నారు. వారి వద్ద నుండి నగదు రూపంలో కొంతవరకు ఫోన్స్, గూగుల్ పే చేసినట్లు తెలుస్తోంది. ఆలయ పాలక మండలి సభ్యులు చైర్మన్తో కలిసి ఆలయ అధికారి ఈవో బాలాజీ వద్దకు తీసుకువెళ్లి 5గురిని అప్పగించగా 5గురు వాలంటీర్లను పోలీస్ స్టేషన్ ఎస్ఐ నాగరాజుకు అప్పగించారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. గత వారము ఈ రినోవేషన్ కమిటీ వారందరూ కూడా అక్కడ టికెట్ల పైన ఎంక్వైరీ చెకింగ్ చేసినప్పుడు కొన్ని పాసులు అమ్మకం జరిగినాయని చెప్పి తెలిసింది. సో ఆ అమ్మిన 4-5 పైన కూడా మేము పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ చేయడం జరిగింది. అది ఇన్వెస్టిగేషన్ జరుగుతోంది. అది మనకు పూర్తిగా దాని నుంచి రిజల్ట్ వచ్చిన తర్వాత మా సిబ్బంది కానీ ఇంకా వేరే ఎవరు కానీ ఇన్వాల్వ్ అయి ఉంటే వారి మీద కూడా కఠినంగా చర్యలు తీసుకోవడం జరుగుతుంది. దాన్ని దృష్టిలో పెట్టుకొని ఈ వారము ఎవరికి ఇవ్వడం జరుగుతుంది, ఎవరి ద్వారా వారు ఇక్కడికి వచ్చినారు, వీఐపీగా, డోనర్గా, అన్ని డీటెయిల్స్ మేము రిజిస్టర్ మెయింటైన్ చేసి వారి యొక్క సంఖ్యను కూడా ఎంతమంది వచ్చినారో అన్నీ కూడా డీటెయిల్స్ రాసుకుంటూ ఇప్పుడు పాసులు జారీ చేస్తున్నాము. కాబట్టి ఇక మీదట ఆ విధంగా ఏది ఇట్లా పొరపాటు జరగకోకుండా, ఈ విధంగా రీసైకిల్ జరగకుండా అన్ని ఏర్పాట్లు కూడా కఠినంగా చర్యలు తీసుకొని చేయడం జరుగుతుంది. మేము ఆ కౌంటర్ల దగ్గర అంతా కూడా బోర్డులు రాసి పెట్టినాము 30 రూపాయలు అని చెప్పి. భక్తులు కూడా ఎవరిని కూడా 30 రూపాయల కంటే ఎక్కువ ఇచ్చి కొనుక్కోవద్దని చెప్పి కూడా మేము అనౌన్స్మెంట్ చేస్తున్నాము. కాబట్టి ఇంకా దాంట్లో ఆ విధంగా కూడా జరగదని చెప్పి నేను భావిస్తున్నాను. కొబ్బరికాయలు మేము 30 రూపాయలు అని చెప్పి కొబ్బరికాయలకు ధర ఫిక్స్ చేయడం జరిగింది. ఆ విధంగా బోర్డు పెట్టి అన్ని షాపుల ముందర కూడా బోర్డు రాయడం జరిగింది. అది మా దృష్టికి నేను వాళ్ళకి చెప్తాను.